ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మరి పెద్దలు గ్రామ నాయకులు గంగారామ చౌదరి గారు, అలాగే నేటి కార్యక్రమంలో అత్తలుగా పాల్పంచుకున్నటువంటి ఏపీపీడీసీఎల్ ఎస్ఏ సూపరింట్ ఇంజనీర్గా ఉన్నటువంటి మూర్తి గారు, అలాగే మా డిఈ గారు, అలాగే కన్స్ట్రక్షన్స్ ఏడీ గారు, కన్స్ట్రక్షన్స్ ఏడీ గారు, అలాగే వేదికను అలంకరించినటువంటి మా ఎంపీటీ సభ్యులు, మరి ముఖ్యంగా మరి స్థానిక జడ్పీటీ సభ్యులు సాయిబాబా గారు, అలాగే గురుతుల్యులు పెద్దలు అబ్బుల్ చౌదరి గారు, మండల వైస్ ప్రెసిడెంట్ బంగారాజు గారు, సీనరాజు గారు, వేదిక మీద ఉన్నటువంటి కప్పల శ్రీధర్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి 50 మంది సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, వేదిక ముందున్నటువంటి కొన్ని పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సుదినం ఏం చేద్దంటే చాలా చక్కటి కార్యక్రమాన్ని ఇచ్చిన మాట కట్టుబడి మరి ఈ ప్రభుత్వాన్ని మీరు గెలిపిస్తే ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేయగలుగుతామని మాట చెప్పి ఇవాళ మాట నెరవేర్చి మళ్ళీ మీ అందరి ముందు కూడా గంగారాం గారు కానీ నేను కానీ నుంచోవడం ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా అదేవిధంగా ఈనాడు సుమారు 3,50,00,000 రూపాయలతో ఇక్కడ ఒక సబ్స్టేషన్ ఏర్పాటు చేసుకుని, అలాగే గ్రామంలో 28,50,00,000 రూపాయల స్వచ్ఛందంగా అనేక కార్యక్రమాలు మీ గ్రామంలో వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఇచ్చి, అలాగే 21,80,000 రూపాయలతో మరి ఒక రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించుకుని, అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి మహిళా సోదరి వాళ్ళందరికీ కూడా 68 మందికి మరి నేడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పెట్టుకుని మీ అందరి ముందు నుంచుని రకంగా మాట్లాడడం ఒక అదృష్టంగా మరి భావిస్తున్నాను. ముఖ్యంగా మరొక అదృష్టం, ఒక మంచి కార్యక్రమం చేయగలిగామంటే అక్కడ మరి ఎవరైతే దేవుళ్ళు లాంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం కానీ, లేదా పేదవారికి మరి గుండా ప్రజలు చేయించేటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి వైఎస్ రాజశేఖర గారి యొక్క విగ్రహం కానీ, అలాగే మరి ఏదైతే ఆనాడు కూడుకుంటా నేడు అనేటువంటి మా నినాదాన్ని తీసుకొచ్చేటువంటి మరో ముఖ్యమంత్రి మరి ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహం కానీ, అలాగే మా తండ్రి గారు నాకు ఆదర్శం మీ అందరికీ మరి నాకు ఆదర్శమైనటువంటి, అలాగే మీకు అభిమానులైనటువంటి మా యొక్క తండ్రి గారి యొక్క విగ్రహాన్ని కూడా ఈ యొక్క సబ్స్టేషన్లో మరి ఏర్పాటు చేసుకుని వాటిని ఆవిష్కరించడం అనేటువంటిది అదృష్టంగా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. వారి యొక్క కష్టాన్ని మనం అవకాశంగా మార్చుకోకూడదు. పిల్లల పెళ్లి అవ్వట్లేదు, ఏదో ఉద్యోగం ఉంటే పెళ్లి అవుతుందని చెప్పి 10 మంది దగ్గర మరి తెలుగుదేశం పార్టీ నాయకులు మరి 8 నుంచి 10 లక్షల రూపాయలు ఇటువంటి సబ్స్టేషన్లో వస్తుంటే వసూలు చేశారు గతంలో అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా. ఈ రోజున ఎక్కడ నేను గతంలో కానీ ఇప్పుడు కానీ ఒక్క పోస్ట్ మీద కూడా రూపాయి కూడా వసూలు చేయకుండా ఎవరింట్లో మనిషి చనిపోతే అటువంటి వారి మనిషి కొడుకు ఏమన్నా ఇస్తే ఆ కుటుంబం బాగుంటుందని ఆలోచన చేసి అటువంటి వారికి ఇస్తూ ఉన్నాం. మరి ఈ రకంగా కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. ఈ అంకంపాలెం గ్రామంలో కూడా ప్రతి నెల 906 పెన్షన్లు పట్టుకొచ్చి ఇంటింటికి మీ అందరికి ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మరి ఈ నియోజకవర్గ వ్యాప్తంగా మరి చేస్తున్నప్పుడు మీ పక్కన ఉన్న రాని గ్రామం వెళ్ళి చూడండి. మరి ఏదైతే 2 కోట్లు పెట్టి అక్కడ మరి హాస్పిటల్ కట్టి దాన్ని ఓపెన్ చేసి స్వర్గీయ నరసింహరాజు గారి యొక్క విగ్రహాన్ని పెట్టామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అలాగే కొత్తపేట హాస్పిటల్ అనగా మనం ఓపెన్ చేస్తాం 2,35,00,000. ఆలమూరులో 5 కోట్లతో ఆలమూరులో హాస్పిటల్ కొత్తగా కట్టించే కార్యక్రమం చేస్తాం. అలాగే మీకున్నటువంటి స్కూళ్ళన్నీ నియోజకవర్గంలో 30 కోట్లతో ప్రతి సంవత్సరం స్కూళ్ళన్నీ అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఇవన్నీ అభివృద్ధి కాదా అని అడుగుతున్నాం. కాబట్టి మీరందరూ కూడా మరి ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకుని రాబోయేటువంటి కాలంలో మరి జగన్మోహన్ గారికి దండగా ఉండాలని ఆఖరిగా కోరుతూ మరొక విషయం తెలియజేయాలి. మరి గ్రామాల్లో కూడా మరి ఏదైతే కళ్యాణ మండపం అప్పులు చేసిన దాన్ని కూడా సొంత నిధులతో కొంతవరకు నడుపులు వెళ్తున్నారు. వీరైన త్వరలో అది కూడా పూర్తవుతుంది. మరి అది కూడా ఏదైతే రెవెన్యూ చావిడిని తీసుకుని ఆ రోజు ఎవరది కానీ ఇచ్చి ఇవాళ గ్రామానికి మరి కొంతమంది ఇంకా కట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఇల్లుస్తే వాళ్ళు రానోడు మీ అందరూ బాగానే వచ్చాం, పట్టాలు ఇచ్చాం, పట్టా పట్టుకెళ్ళి సంఘాలు పెట్టుకుని పడుకుంటారు, మీరు బయటికి రారు. రేపు ఎన్నికల్లో పట్టారని వస్తారు బయటికి, ఇదిగో నాకు ఎవరైతే పట్టా అని చెప్పి మరి తిట్టుకుని మమ్మల్ని తిడుతుంటాడు. మీరేం చేస్తారు కనీసం మాట మాత్రం మాట్లాడరు, మన ముచ్చాలని రాలిపోతాయి. పట్ట తీసి కామే మాకు చూస్తుంటారు, భలే తిడుతున్నారు రండి అంచేత పట్ట ఇచ్చిన వాళ్ళు ఏమో మాట్లాడరు, పట్ట ఇవ్వని వాళ్ళు ఏమో తిడుతుంటారు. అంటే దానిలో కూడా తృప్తిపరచారు. మీరు కూడా చెప్పండి, జగన్మోహన్ గారి ప్రభుత్వంలో
అందరికీ ఎవరైతే పేదవాడికి ఒక ఆశ ఉంటుంది, అది ఏంటంటే 70-80 సంవత్సరాలు బతికని భూమి మీద కనీసం ఒక రోజైనా నా సొంత ఇంట్లోనే పడి నిద్ర చేయలేకపోయినా బాధ ఉంటుంది. అట్లాంటి బాధ ఉండకూడదు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ మాటలు తెలియజేస్తున్నామంటే మరి మాట ఇవ్వడం చాలా సునాయాసమే, కానీ నిలబెట్టుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా ఈ ఆత్రేయపురం మండలంలో ఒకసారి ఆలోచన చేస్తే 2004లో నాకంటే అనుభవం కలిగినటువంటి వారు ఈ వేదిక ముందు కానీ వేదిక మీద కానీ కూర్చొని ఉన్నప్పటికీ కూడా కేవలం ఒకే ఒక కారణం, శ్యామసుందర్ గారు బిడ్డ అయితే తప్పనిసరిగా మా యొక్క కష్టాలు తీరుస్తాడు, తప్పనిసరిగా నాలుగు మంచి మంది చేస్తాడనేటువంటి మీ ఆలోచన, మీ నమ్మకం ఈ రోజు నా శాసనసభ సభ్యత్వం అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నా. మా తండ్రి గారు భౌతికంగా బతికలేకపోవచ్చు, కానీ మీతో ఉన్నటువంటి సత్సంబంధాలు పార్టీలు పుట్టక మునుపు నుంచి సుమారు 5 ఎలక్షన్లు ఆయన, నేను 4 ఎలక్షన్లు, నేను సుమారు మరి నా 50 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ప్రతిసారి శాసనసభ ఎలక్షన్లో మా కుటుంబం నుంచి మరి పోటీ చేస్తూనే వచ్చామండి. దానికి ప్రధానమైన కారణం మీ అందరి యొక్క అండ దండ అనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నా. అటువంటి తరుణంలో మరి ఏదైతే 2004లో గెలిచినప్పుడు మరి ఈ యొక్క ప్రాంతానికి అవసరమైనటువంటి వసంతవాడ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, చెర్ల శ్యామసుందర్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గా పెట్టి మరి ఈ ప్రాంతానికి మనం సాగునీరు అందించే కార్యక్రమం చేస్తాం. ఇవాళ మా పట్టాభి గారు చెప్పినట్టు మరి ఏదైతే ఈ రాష్ట్రంలోనే ఉన్నటువంటి అన్నిటికంటే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్